ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఓ గేమ్ చేంజర్. ఆయనకి లభించినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ప్రధానమంత్రి మోదీ నుంచి నారా లోకేష్ వరకు అందరూ పవన్ కళ్యాణ్ నామస్మరణే చేశారు. పవన్ కళ్యాణ్ని కీర్తించే ప్రయత్నమే జరిగింది. పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇదంతా జరిగి ఏడాది తిరగకముందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనక పట్టు పడుతున్నారా? ఆయన ప్రాధాన్యత తగ్గుతుందా? పవన్ నామస్మరణ ప్రస్తుతానికి విరమించుకుంటున్నారా? ఇలాంటి అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గాలి మారుతున్నట్టు కనిపిస్తుంది. పవనాలు పవన్ కళ్యాణ్ వైపు నుంచి నారా లోకేష్ వైపు వీస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్కి నేరుగా ప్రధానమంత్రే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న తీరు అందుకు సంకేతంగా చూడాలి. నెల రోజుల క్రితం మోదీ ప్రత్యేకంగా నారా లోకేష్ని ఆహ్వానించి సుమారు 2 గంటల పాటు లోకేష్ కుటుంబ సభ్యులతో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు. దేనికి సంకేతం? ఎందుకని ఇలాంటి ప్రాధాన్యత? పవన్ కళ్యాణ్ గడిచిన దశాబ్ద కాలంగా అనేక రకాలుగా బీజేపీకి వంత పాడుతున్నప్పటికీ ఎన్నడూ పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఇలాంటి ప్రాధాన్యత దక్కలేదు. ఎప్పుడూ మోదీ పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా పిలిచి గంట పాటు కూడా కూర్చుని చర్చించిన దాఖలాలు లేవు. అలాంటిది మోదీ నారా లోకేష్కి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? తాజాగా యోగాంధ్ర కార్యక్రమం విశాఖ ఆర్కే బీచ్లో జరిగినటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడిచింది. ఈ కార్యక్రమం సక్సెస్ అంతా క్రెడిట్ నారా లోకేష్దే అంటూ నేరుగా మోదీ ప్రశంసించారు. నారా లోకేష్ ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ చేయడంలో ఒక రోల్ మోడల్ అంటూ కీర్తించారు. పక్కనే పవన్ కళ్యాణ్ ఉండగా ఆయన్ని కాదని నారా లోకేష్కి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం దేనికి సంకేతం? సరిగ్గా అదే మోదీ ఏడాది క్రితం గన్నవరం దగ్గర జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ని ఎంతో ఎత్తేదానికి ప్రయత్నం చేశారు. అనేక రకాలుగా ఆయనకి ఎలివేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని చిరంజీవిని ఎదురుగా పిలిచి ఇద్దరి చేతులు జోడించి వాళ్ళిద్దరి మీద చేతులేసి ఏదో రీతిలో ఆయన క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏడాది తిరిగేసరికి ఇదంతా ఇప్పుడు నారా లోకేష్ వైపు మళ్ళినట్టుగా కనిపిస్తోంది. కేవలం మోదీ నుంచే కాదు, క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం తగ్గిపోతోంది. క్రమంగా కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరూ లోకేష్ జపాన్కి సన్నద్ధమైపోతున్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత క్రమేపీ తగ్గించే ప్రయత్నం జోరుగా సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి 6 నెలల క్రితమే నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆయన ఉప ముఖ్యమంత్రి చేసేయాలని చాలా తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టుగా టీడీపీ నాయకత్వం క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ దాన్ని పవన్ కళ్యాణ్ అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. అన్నీ కలిసి వస్తే త్వరలోనే లోకేష్కి ప్రమోషన్ అనివార్యం అనేటువంటి రీతిలో ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటివన్నీ జరిగితే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? ఆయన ఎంత మేరకు సర్దుకుపోతారు? వాస్తవానికి పవన్ కళ్యాణ్ టీడీపీలో ఏం జరిగినా దానికి పెద్దగా అభ్యంతరం పెట్టే స్థాయిలో లేరన్నట్టుగా కనిపిస్తుంది. మరి అదే దానికి ఆయన కట్టుబడి ఉంటారా? లేకుంటే జనసేన శ్రేణుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దానికి తలొగ్గి ఏమైనా పవన్ కళ్యాణ్ స్వరం పెంచుతారా? అదే జరిగితే కూటమిలో పరిణామాలు ఎట్లుంటాయి? ఇలాంటి చర్చ కూడా సాగుతుంది. ఏదైనా తాజాగా లోకేష్కి లభిస్తున్నటువంటి ఎలివేషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక మలుపు తిప్పే అవకాశాన్ని అయితే సూచిస్తున్నాయి.